ఏంటి ప్రభువుల వారు దిగులుగా ఉన్నారు? మీ దిగులుకి కారణమేమిటి ప్రభు? ఏమున్నది దేవి, సహధర్మచారిణివైన నీవు, సహోదరుడైన లక్ష్మణుడు నా వెంట ఉన్నను నా మనసు ఏదో వెలితిగా ఉన్నది. స్వామి, గ్రహములెన్ని ఉన్నను సూర్యుడు లేనిదే వెలుగుండదు. మీ ప్రియభక్తుడు హనుమంతుడు మీ పక్కన లేనిదే మీకు వెలితియే కదా. హనుమా హనుమా శ్రీరామచంద్ర ప్రభువులకు నా తల్లి సీతమ్మకు ప్రణామములు. హనుమా, ఎన్నడూ లేనిది గత కొన్ని రోజులుగా నీ ముఖంలో దిగులు కనపడుచున్నది. అంతలా ఎందుకు చింతించుచున్నావు? ఎంతో బలవంతుడైన ఆంజనేయుడు ఇంతలా చింతించడం మొదటిసారిగా చూస్తున్నాను. కారణమేమిటి హనుమా? హనుమా, నీకొచ్చిన కష్టమేమి? నీ బాధను నీ రామునితో చెప్పుకున్నట్టుకు సంకోచిస్తున్నావా? తండ్రి, సర్వజ్ఞుడవగు నీకు తెలియనిదంటూ ఏదీ లేదు. ఎంతో కాలముగా నా మనసుని కలవర పెడుతున్న సంకటమొకటి. సంకటమోచనుడికి సంకటమా? అదేమిటో చెప్పు హనుమా. ప్రభు, నన్ను చిరంజీవిగా చిరకాలం జీవించమని వరమిచ్చారు. భూమి మీద జరిగే అన్యాయాలు, అధర్మాలు, మారణహోమాలు, స్వార్థంతో కూడినటువంటి ప్రజల జీవన విధానాలను చూడలేకపోతున్నాను ప్రభు. మతోన్మాదంతో ఉగ్రవాదులుగా మారి అమాయకపు ప్రజల్ని బలి తీసుకుంటున్నారు. ప్రేమోన్మాదంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచం అల్లకల్లోలమై మానవతా విలువలు కోల్పోతున్నారు. ధనం కోసం ఒకరినొకరు చంపుకునే స్థాయికి మానవులు దిగజారుతున్నారు. నీచే పరిపాలించబడుతున్న నీ రాజ్యంలో ప్రజలు ఇన్ని దారుణాలకు పాల్పడటం మిక్కిలి బాధను కలిగించుతున్నది. నేను చిరంజీవిగా ఉన్నది ఇన్ని అకృత్యాలు చూడటానికేనా స్వామి? హనుమా, నీ కలవరపాటులో అర్థం లేకపోలేదు. భూమి మీద అరాచక శక్తుల పాపం పండే సమయం దగ్గర పడింది హనుమా. కలియుగంలో జరుగుతున్న అన్యాయాలను అంతమొందించడానికి ఇద్దరు ఉత్తమ స్త్రీ పురుషులను సృష్టిస్తున్నాను. అరచేతిలో గుండ్రటి ఆకారంలో పుట్టుమచ్చలు కలిగియున్న ఆ కలియుగ అన్నా చెల్లెళ్లను పెండ్లాడిన వారి సంతతి వలన ధర్మం రక్షించబడి అన్యాయం అంతమొందించబడుతుంది. హనుమా, నీవేమీ చింతించవలదు. ధన్యుణ్ణి ప్రభు, ధన్యుణ్ణి. చిరంజీవ. జై శ్రీరామ. కేసరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా చూసి రమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు అలంకను కాల్చి వచ్చినావు సీతమ్మను చూసి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావు రామచంద్రుని ఆలింగన సన్మానమందినావు సత్కార్య సాధకులకందరికీ ఆదర్శం నీవు నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు ప్రభువుకు మంచి చేసినావు సుగుణములెంచి చూసినావు శుభములు కలుగ చేసినావు లక్ష్మణమూర్ఛను పాపగ సంజీవి గిరిని తెచ్చినావు భక్తులందరిని బ్రోచుటకే చిరంజీవిగా ఉన్నావు హనుమా
ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా పరీక్షకు నిలబడి బడిని గుండె చీల్చినావు రాముని ఎదను చూపినావు అనితర భక్తి చాటినావు భక్తుల శక్తి చాటినావు రామ రామయని ఘోషించే జపసాగరమే నీవు రామనామాంబుది నీవు రామనామాంబుది నీవు సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా భీమసేను నీ దారి కాచి సరిదారి చూపినావు ఆ తమ్ముని తరచి చూసినావు నిదమ్మును తనకు తెలిపినావు విశ్వరూపము చూపినావు జెండాపై కపి రాజై అర్జున రథము నెక్కినావు అద్భుతమౌ జయమొసగినావు అద్భుతమౌ జయమొసగినావు శక్తి ఓం మాతయే ఓం వరవరదే సర్వజననే వసమానయే స్వాహ తల్లి నేను తలపెట్టిన ఈ కార్యం విజయవంతం కావాలి ఎటువంటి సమస్యలు ఎదురొచ్చినా నా ప్రాణాన్ని అడ్డుపెట్టి నీకు రక్తాభిషేకం చేస్తాను అఘోరా జై గురువాసురా అఘోరా దైవ సంకల్పం వల్ల జన్మించిన ఇద్దరు పిల్లలు ఇక్కడికి ఆమడ దూరంలో దక్షిణ దిశలో నివసిస్తున్నారు వారిని ఎలాగైనా నాకు పట్టివ్వాలి వారి అరచేతిలో ప్రకాశవంతమైన పుట్టుమచ్చలుంటాయి అమావాస్య రోజున శక్తికి వారిని బలిస్తే నాకు అఖండ శక్తులు లభిస్తాయి నేను అజేయుడిగా ఉండిపోతాను ఈ ప్రపంచాన్నే శాసిస్తాను అర్థమైంది గురువా వచ్చే అమావాస్యకి ఆ పిల్లల్ని మీ ముందుంచుతాను సరే వెళ్ళు ఆజ్ఞ అమల కనకవర్ణం ప్రజ్వలత్పావకాక్షం సరసిజనిభవక్త్రం సర్వదా సుప్రసన్నం పటుతర ఘనగాత్రం కుండలాలంకృతాంగం రణజయకరవాలం రామదూతం నమామి అంజనా సుప్రజా వీరపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట హరిసార్దూల కర్తవ్యం దైవమాన్నికం उत्तिष्ठ हनुमान् उत्तिष्ठ विजयध्वजा उत्तिष्ठ विरजाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु श्रीरामचन्द्र चरणाम्बुजमत्तभृङ्गं श्रीरामचन्द्र जयशील రాము అంజలి లే లేవండి స్కూల్ కి టైం అవుతుంది బ్రష్ చేసుకుని స్నానం చేయండి లే 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 అమ్మా ఈ రోజు కూడా అన్నయ్య పక్క తడిపేశాడు రోజు ఇలాగైతే వాడి పక్కన ఎలా పడుకోను రోజు పక్క తడిపేసేది నువ్వు అనవసరంగా అన్నయ్య మీద నెట్టేస్తున్నావా వాడు రోజు పడుకునే ముందు బాత్రూమ్కి వెళ్ళి పడుకుంటాడు బాత్రూమ్ లో పడుకుంటాడా ఈ మాటలకి ఏం తక్కువ లేదు ఏంటే పొద్దున దీనికి అన్ని మీ బుద్ధులే వచ్చాయి నా కూతురు కదా చాలు చాలు చాలులే స్కూల్ కూర్చో సరే గాని రాత్రి నాకు మంచి కల వచ్చింది
కళ. ఎస్, ఆ కల్లో ఒక అందమైన పాప పుట్టినట్టు వచ్చింది. ఏమి థ్రిల్లింగ్ ఉంది తెలుసా? కమాన్, ఆ థ్రిల్లింగ్ ఏదో కళలోనే ఉంచుకోండి. మనకి అంజనీ రాము చాలు. పనులు చూడండి, లేవండి, లెమ్మంటుంటే రండి.